లైఫ్ లో డాడీ ఎప్పుడూ ఒకటి చెప్తుంటారు, మనం ఏది సాధించాలన్నా మనం సంతోషంగా ఉండడం, మనం కన్సిస్టెంట్ గా దానికోసం హార్డ్ వర్క్ చేయడం ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ టుడే ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ ఐ థింక్ ఐ టుక్ దోస్ వర్డ్స్ వెరీ సీరియస్లీ. నా చైల్డ్హుడ్ మొత్తం చాలా హ్యాపీగా, చాలా పీస్ఫుల్గా, చాలా హెల్తీగా జరిగింది. బికాజ్ మా మమ్మీ డాడీ మమ్మల్ని చాలా మంచిగా చూసుకోవడం. అండ్ నేను when I'm 13 years old, daddy, I want to learn riding a bike అని అడిగాను. And he said nothing, he agreed to it. And ఆ ఏజ్ లో నాకు బైక్ నేర్పించడం, హీస్ లైక్ ఏది చేస్తా అన్నా, ఏది నేర్చుకుంటానన్నా హీ ఆల్వేస్ ఎంకరేజ్డ్ మీ. And I feel so proud and so blessed because of that, because as a children మన పేరెంట్స్ సపోర్ట్ ఎప్పుడు అవసరం. అండ్ మా డాడీ మమ్మీ మాకు ఆ సపోర్ట్ ఎప్పుడు ఇస్తూనే ఉన్నారు. And my mommy. She's the strongest pillar of her family. నాకు అమ్మకి మా డాడీకి ఎవరికి ఏ కష్టం వచ్చినా, ఏ హ్యాపీనెస్ ఉన్నా, సాడ్నెస్ ఉన్నా, మేము అందరం ఫస్ట్ వెళ్ళేది మా మమ్మీ దగ్గరికి. అండ్ వీ ఆల్వేస్ నో దట్ షీల్ బీ దేర్ ఫర్ అస్. అండ్ మా మమ్మీ ఇస్ వెరీ సెన్సిటివ్ ఎట్ హార్ట్ అండ్ ఎమోషనల్, బట్ స్టిల్ మాకు ఏదైనా హార్ట్ సిచ్యువేషన్స్ ఉన్నా, లోస్ ఉన్నా తను స్ట్రాంగ్ అవుతుంది అండ్ మమ్మల్ని ఇంకా స్ట్రాంగ్ చేస్తుంది. మామ్ కంటే కూడా ఒక ఫ్రెండ్స్ పొజిషన్ తీసుకొని ఏది రైట్ ఏది రాంగ్ అని చెప్తుంది. సో మమ్మీ కొంచెం స్ట్రిక్ట్ గా ఏ తప్పు చేసినా ఇది ఇలా చేయొద్దు, అలా చేయొద్దు అని చెప్పి మాకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ షీ ఆల్వేస్ మేడ్ ష్యూర్ వీఆర్ ఆన్ ట్రాక్, అన్ని కరెక్ట్గా చేయడానికి. షీ హెల్ప్ us a lot. And one thing in life which I never have to forget is నా bad phase లో when I was having multiple failures in my NEET exam. ఒక్కరోజు I always remember that from my life. ఎప్పుడైతే డాడీ మమ్మీ నేను ముగ్గురం రిజల్ట్స్ వచ్చాయి, మేము కూర్చున్నాము. అండ్ ది రిజల్ట్స్ వర్ నాట్ ఎక్స్పెక్టెడ్ యాజ్ వీ హ్యాడ్. అండ్ ఆ రోజు వెన్ ఐ బ్రోక్ డౌన్ కంప్లీట్లీ, నా పక్కన మమ్మీ డాడీ మాత్రమే ఉన్నారు. అండ్ డాడీ హగ్ మీ వెరీ టైట్లీ సేయింగ్, అమ్మో ఇది కాకపోతే ఏదైనా చేయొచ్చు లైఫ్లో. అండ్ దట్ డే ఐ థింక్ ఐ రియలైజ్ మై సెల్ఫ్ దట్ life is not only about one thing you dream of. And అప్పటి నుంచి ఐ థాట్ ఐ హ్యావ్ టు మేక్ మై పేరెంట్స్ ప్రౌడ్ అని అనుకున్నాను. అండ్ ఆ రోజు పెట్టుకున్న గోల్స్కి ఎవ్రీడే ఐ వాజ్ స్ట్రగ్లింగ్ హార్డ్. సో ఒకటి థింగ్ ఏంటంటే, మమ్మీ కానీ డాడీ కానీ దే ఆల్వేస్ స్టేట్ బై అ సైడ్, ఇది కరెక్ట్ అది రాంగ్, మీకు మేమున్నాము అని నన్ను కానీ చెల్లిని కానీ చాలా బాగా ఒక ఫ్రెండ్, యూనో ఒక మదర్ ఫాదర్ లాగా కాకుండా ఒక ఫ్రెండ్లీ వేలో ఎవ్రీడే నైట్ మేము ఇంట్లో నలుగురం కలిసి ఉన్నప్పుడు అట్లీస్ట్ ఫర్ హాఫ్ అన్ అవర్ మేబీ 1 hour మాతో కూర్చొని టైం స్పెండ్ చేసి అన్ని షేర్ చేసుకోవడము. అండ్ ఇఫ్ వీఆర్ అపార్ట్ మేబీ కాల్స్, వీడియో కాల్స్ మాట్లాడుకోవడము. ఇట్స్ లైక్ మా డే ఎండ్ అవ్వదు వితౌట్ టాకింగ్ టు ఈచ్ అదర్ అని అంత స్ట్రాంగ్ గా మేము మాట్లాడుకుంటూ హ్యాపీగా లీడ్ చేస్తున్నాం లైఫ్. అండ్ ఐ థింక్ దిస్ ఇస్ వాట్ వీ వాంట్ టు గివ్ అవర్ పేరెంట్స్ అండ్ వీ ఆల్వేస్ వాంట్ టు మేక్ దెమ్ ప్రౌడ్. Thank you so much Daddy, thank you so much Mommy for giving us this beautiful, peaceful, happy and healthy life. We also want to make you proud in every part of our life moving forward. And we love you. We love you. Hey Daddy, happy 25th anniversary.